ఇష్టమైన నామంలో మీ అందరికి కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం నీతి అన్న ఒక మాటను గురించి కాస్త లోతుగా పరిశీలన చేద్దాం. క్లుప్తంగానే పరిశీలన చేద్దాం. నీతి అన్న ఒక మాటను మన మనసులో పెట్టుకుందాం. నీతి అని మాట వినగానే మనకి లోకం సంబంధమైన నీతి గుర్తొస్తుంది. ఎందుకంటే మనకు తెలిసింది అదే. కొన్ని పద్ధతులు, కొన్ని పనులు, కొందరి జీవితాలు, వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు మనకి ఇది నీతి అని అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈరోజు నేను మీకు చెప్పేది బైబిల్లో ఉన్న నీతి గురించి చెప్తున్నాను. దేవుడు ఉద్దేశించిన నీతి గురించి మీకు చెప్పబోతా ఉన్నాను. బైబిల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది, కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉండం. కానీ నీతి అనే మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఉదాహరణకి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే, నీతి అన్న మాటకు సరిగ్గా నేను వివరణ ఇవ్వలేనేమో, కానీ కొంతవరకు నేను చెప్పగలను. ఏమిటి అంటే, నీతి అంటే దేవుని ఆలోచన ప్రకారంగా జీవించడమే నీతి. దేవుని యొక్క ఉద్దేశమే నీతి. ఇక అంతకు మించి నేను వర్ణించడానికి చాలా ఆలోచించాను, కానీ నా వల్ల కాలేదు. ఈ నీతి రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి లోక సంబంధమైన నీతి, రెండోది దైవ సంబంధమైన నీతి. నేను మీకు ముందే చెప్పినట్టుగా లోక సంబంధమైన నీతి మనకు కొంతవరకు తెలుసు. ఆ నీతిమంతుడురా, వాళ్ళు చాలా నీతిగల వాళ్ళు ఉండేవాళ్ళు అని కొన్ని సందర్భాలు, కొన్ని పనులు, కొన్ని వారి ప్రవర్తనలు బట్టి మనం ఆ నీతిని, లోక సంబంధమైన నీతిని మనం గుర్తిస్తాం. కానీ దేవుని సంబంధమైన నీతి దానికి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. లేకపోతే కొంతవరకు అలాగ ఉన్న దాని యొక్క శక్తి, నడిపింపు వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడేం కనపడట్లేదు, కానీ గతంలో నేను చూస్తూ ఉండేవాడిని. అక్కడక్కడ గోడల మీద రాసేవాళ్ళు, ధర్మం రక్షితి రక్షతః. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? ధర్మం రక్షితి రక్షతః అంటే ఏంటి అర్థం? ధర్మాన్ని మనం రక్షిస్తే ఒకరోజు ధర్మం మనల్ని రక్షిస్తుంది. నేను చాలా ఆకర్షితున్నాను ఆ మాటకి, చాలా సంతోషంగా అనిపించేది. అంటే ఎవరైతే మంచిగా జీవిస్తారో, ధర్మబద్ధంగా జీవిస్తారో, న్యాయబద్ధంగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో, వాళ్ళు తప్పకుండా ఆయా సమయంలో తిరిగి వాళ్ళు పొందుతారు. అది వారిని రక్షిస్తుంది, అది వారిని కాపాడుతుంది. సో దానికి నేనేమి విశ్లేషణ ఇవ్వట్లేదు. అది మంచిదే, అది జరగాలి, జరుగుతుంది. కాలం మరీ చెడ్డదైపోతే మంచోడు బతకలేడు అంటారు, అవునా? లోకం బాగా పాడైపోతే నీతిగా ఉన్నవాడికి బతుకు తిండి లేదు, కడుపు 4 మెతుకులు వెళ్ళవరా అన్న మాటలు కూడా నేను వింటూ ఉంటాను. సో ఆ నీతి, ఆ యొక్క ధర్మం, లేకపోతే అది ఎంతవరకు తీసుకెళ్ళడం వెళ్తుందో నేను చెప్పలేను. కానీ అది మంచి దారి, మంచిది. ఆ ఫలం తప్పకుండా ఏదో ఒక రూపంలో భూమి మీద మనం పొందుతూనే ఉంటాం. దాని గురించి నేను విశ్లేషించట్లేదు. కానీ దేవుని నీతి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఇహమందును పరమందును కూడా అది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవునికి అది మనల్ని దగ్గర చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం సాధించలేనివి సాధించడానికి దారి చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవునికి సంతోషం పుట్టిస్తుంది మన విషయంలో. కాబట్టి
నీతి రెండు రకాలుగా మనం చూసాం. లోక సంబంధమైన నీతి, దైవ సంబంధమైన నీతి. చాలామంది ఇక్కడికి ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏంటంటే, ఏమంటే లోకంలో కూడా చాలామంది నీతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి, నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి. అవును, మనకు కూడా ఉంది, మనలో కూడా, మనందరిలో కూడా నీతి ఉంది, లేకుండా ఏమి ఉండదు. అందరిలో కూడా నీతి ఉంది. కొన్నిసార్లు మన మంచి పనులను బట్టి, మన మంచి నడవడికను బట్టి, మనకున్న కొన్ని మంచి లక్షణాలను బట్టి, మనకున్న కొన్ని మంచి అలవాట్లను బట్టి మనకు మనమే ఏమనుకుంటామంటే, నాకు ఆళ్ళలాగా నేను లేను, ఆవుళ్ళలాగా నేను లేను, కాబట్టి నాలో ఏముంది, నీతి ఉంది అని మనలో ఉన్న నీతిని బట్టి కొన్నిసార్లు మనం అతిశయపడతాం. కొన్నిసార్లు దాని మీద ఆధారపడతాం. ఎందుకంటే నాకు ఇలా జరగాలి, అసలు నేను ఒకడు వస్తుందా, నాకు ఎవరినన్నా ఒక మాట ఎరుగుతున్నా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఇలా నాకు జరగడం న్యాయం కాదు కదా అని మనలో ఉన్న స్వనీతిని బట్టి మనం నేరారోపణ చేయడానికి నిలబడతాం, ప్రశ్నించడానికి నిలబడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం అంటే, నాలో ఉన్న నీతిని బట్టి నాకు వచ్చింది. ఒకవేళ మన స్వనీతిని బట్టి మనం మనుషులను ప్రశ్నించడానికి సరిపోతామేమో కానీ దేవుణ్ణి ప్రశ్నించడానికి సరిపోము, సరితోగము. ఎందుకనంటే ఆయన నీతి వేరు, మన నీతి వేరు. ఆయన నీతి ఎదుట మనకు ఎలా అయిపోతామంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మా నీతి క్రియలు నీ ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నవి అని భక్తుడు చెప్తాడు. మనిషి యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట, మురికి గుడ్డల వలె ఉన్నాయి. కాబట్టి నీకు ఏ నీతి కావాలి, దైవ నీతి కావాలి, దేవుని నుండి వచ్చే నీతి కావాలి. మరి దేవుని నుండి వచ్చే నీతి మనకు ఎలా లభిస్తుంది? మనుషులందరికీ ఇది అర్థం కావాలి. మీ అందరిలో నీతి ఉంది, నీ నీతి నీకు సరిపోదు, దైవ నీతి కూడా నీకు కావాలి. దైవ నీతి కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ దొరుకుద్ది? ఎవరిస్తారు? ఈ ప్రశ్నకు ప్రపంచంలో ఒక్కచోటే జవాబు ఉంది, అది బైబిల్లో. చూడండి ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ఎందుకనగా మనము ఆయన యందు, అంటే ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎవరు ఆయన? యేసు ప్రభువారు. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. మనము ఆయన యందు, యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు మన కోసం పాపమే చేయని యేసయ్యను పాపముగా ఆయన శిలువ మీదకి ఆయన పంపించాడు. ఏమండి, ఆయన యందు నీతి అగునట్లు అంటే మనకి యేసుక్రీస్తు ద్వారా ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే మనకి నీతి కలుగుతుంది. మీకు అర్థమైందా? ఆయన ద్వారా నీతి మనకి ఎలా కలిగిందంటే, పాపం ఎరుగున ఆయనను పాపంగా చేశాడు. ఈ మాట మనకు అర్థం కావాలంటే సింపుల్గా మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు అంతే. సులువు మీద మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. ఎందుకని? ఆయన పాపం చేసి కాదు అక్కడ ఎక్కింది, మన పాపం కోసం అక్కడికి ఎక్కాడు ఆ సులువు మీదకి. మరి ఆయన దగ్గర ఏముంది? నీతి ఉంది. మన దగ్గర ఏముంది? పాపం ఉంది. మన పాపం ఆయనకి ఇచ్చేసాం, ఆయన నీతి మనకిచ్చాడు. నమ్మిన వారందరికీ ఇచ్చాడు, విశ్వాసం ఉంచిన వారందరికీ ఇచ్చాడు. ఒకసారి రాజుగారు ఒక గొప్ప విందు ఒక పెద్ద ప్యాలెస్లో ఏర్పాటు చేసి
అందరినీ పిలిచాడు. పిలిచి ఒక కండిషన్ పెట్టాడు. వచ్చేవాళ్ళందరూ ఎలా రావాలంటే చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని రావాలి, నీట్గా తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని, నీట్గా చక్కగా తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని రావాలి. ఆహ్వానం వచ్చిన వాళ్ళందరికీ రావాలి. సో అందరూ ఆహ్వానం వచ్చిన వాళ్ళు అందరూ కూడా సిద్ధపడ్డారు. ఏంటి ఆహ్వాన పత్రంలో ఏముంది, వచ్చేటప్పుడు ఎలా రావాలో రాస్తుంది. కాబట్టి చదువుకున్నారు. అందరూ అలాగే తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని విందుకు వెళ్తున్నారు. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన స్వతహాగా చాలా మంచోడు, చాలా నీతిమంతుడు. ఇందాక నేను చెప్పాను కదా, లోక సంబంధమైన నీతి, చాలా చక్కటి వ్యక్తి. అయితే పాపం ఆయన అన్నీ వెతుకుతున్నాడు. బీరువాలు ఆటలో వీటిలో తెల్లటి వస్త్రం లేదు. అసలు లేకుండా ఉందా అంటే కాదు, ఉంది, కానీ అది పాడైపోయింది. ఎప్పుడో టీ తాగినప్పుడు ఏమిటో మొత్తానికి ఆ మరకపడి అది కాస్త పాతదిగా మరకలుగా ఉంది. మరకలుగా ఉంటే ఆయన ఆ షర్ట్ తీసుకొని, అమ్మో ఇది మరి స్వీకరిస్తారో స్వీకరించరో, అంగీకరించరో, సరే మొత్తానికి బాగోదని వేరేది ఉంటే అది తీసుకుని వేసుకున్నాడు. అది కూడా మురికిగా ఉంది. అంటే మురికిగా అంటే మచ్చలుగా, అంటే కొన్ని ఉతికినప్పుడు పోవ చూడండి, అలాంటిది. సరే అలాగే ఇక ఉన్నది వేసుకెళ్ళిపోదాం. నేనైతే నీతిగలను కదా, రాజు పై రూపాన్ని చూస్తాడా ఏంటి, నా గురించి తెలుసుకున్నప్పుడు, నేను ఎలాంటి వాడిని అర్థం చేసుకున్నప్పుడు ఆయన నన్ను లోపల పిలుస్తాడులే అనుకొని ధైర్యంగా వెళ్ళిపోయాడు. అవసరమైతే వాళ్ళని అడిగినా చెప్తారు, వీళ్ళని అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు అని. తీరా ఆ ధైర్యంతో అతను అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగిందంటే ద్వారపాలకులు ఆయన వస్త్రం బాగోపోయేసరికి ఆయన ఆపేశారు. అయ్యా కావాలంటే నా గురించి అడగండి, షర్టు మరి లేవు, ఇస్త్రీ ఏం బట్టలు ఏం లేవు, అన్నీ ఉతికి నలిగిపోయినాయి, అదేమో ఆయన తెల్లదే అన్నాడు, ఇదేమో మరి పాడైపోయింది, ఈ మురికి పోవట్లేదు, చాలాసార్లు ఉతికి దాన్ని అట్లా వదిలేశాను. అయితే నేనేమి చెడ్డవాడిని కాదు, నేను మంచివాడిని, కావాలంటే మా ఊర్లో ఎవరినన్నా అడగండి, అవి వస్తున్న వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటే, అయ్యా ఇది ఎవరిని అడిగే విషయం కాదు, కండిషన్ ఏంటి, నువ్వేంటో తెలిసే నీకు ఆహ్వానం వచ్చింది, నువ్వు నీతిమంతుడు కాబట్టి, నువ్వు మంచోడు కాబట్టి నీకు రాజుగారు ఆయనకు ఆహ్వానం పిలిచాడు. అయితే ఏం తీసుకురావాలి, తెల్ల వస్త్రాన్ని తీసుకురావాలి. నువ్వు దాన్ని ముందే ఎత్తుక్కోవాలి. పెళ్లి కార్డు వాళ్ళ మధ్యాహ్నం 11 గంటలకు పెళ్ళి అంటే పొద్దున వచ్చేస్తారా, ఎప్పుడు ఇస్తారు, కనీసం 2 రోజులు 3 రోజులు ముందేస్తారు. అప్పుడు నీకు ఆహ్వానం రాగానే పెళ్ళికి వెళ్ళాలి అన్నప్పుడే నువ్వు ఏ చీర కట్టుకెళ్ళాలో, ఏ బట్టలు వేసుకెళ్ళాలో, ఏం పెట్టుకెళ్ళాలో మనసులో తిరుగుతూనే ఉంటుందిగా, ఇది ఉందిలే అది ఉంది, లేదంటే నీకు ఇష్టమైంది ఉంటే అప్పటికప్పుడు దాన్ని ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని పెట్టుకుంటావు. ఎందుకని రేపు వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాకి. నీకు ముందే ఆహ్వానం అందింది, కానీ నువ్వు ఏదో ఉందలే సరిపోద్దులే, నేను బాగుంటే చాలే, వేసుకునేది ఏముందలే అని అనుకుని వచ్చేసావు. కండిషన్ అది కాదు, ఖచ్చితంగా తెల్లవస్త్రం కావాలి. ఆయన చాలా బాధపడి ఏడుస్తున్నాడు. ఏమండి మంచిగా రోజులు లేవా, ఏంటంటే ఎలాగైపోయింది, అయ్యయ్యో నేను సిద్ధపడలేకపోయాను, వస్త్రం లేదే. వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు, పాప మంచోడండి, చాలా మంచోడండి, ఎవరి జోలికి వెళ్ళడండి, చాలా భక్తిపరుడండి అని చెప్తా ఉన్నారు. ఈలోగా రాజకుమారుడు ఆయన ఆ ప్యాలెస్లోకి బయట నుంచి వస్తున్నాడు. వస్తా ఉంటే ఏంటి గొడవ, ఏంటి జనం, ఏంటయ్యా అంటే, అయ్యా ఇలా జరిగింది, ఆయన అన్నీ మంచోడే, కాకపోతే ఏం లేదు, తెల్లటి వస్త్రం లేదు, అందుకొరకు ఆగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వెక్కి ఏడుస్తున్నాడు, ఇక్కడ దాకా వచ్చి లోపలికి రాలేకపోయాని అందరూ వెళ్తున్నారని. అంటే ఆయన బాధను చూసి ఆ రాజకుమారుడు ఏమన్నాడంటే, ఆయన కూడా వైట్ వేసుకున్నాడు వస్త్రం, సరే నువ్వు లోపలికి రావాలని ఆశపడుతున్నావు కాబట్టి నువ్వు ఏడవమాక, ఇదిగో నా పైది కప్పుకొని వచ్చేసాయి అని చెప్పి ఆయన పై వస్త్రం ఇచ్చాడు, దాన్ని కప్పుకున్నాడు. మరి నువ్వేం వేసుకుంటావు అంటే, ఈయనకేమో లోపల వేరే కలర్ ఉంది. అయ్యో మరి నీకు మళ్ళీ పై వస్త్రం వేసుకుంటా అది నీ దగ్గర ఉండిపోద్దు పాద్దని ఆ కండవానో టవలో ఈయన శరీరం మీద కప్పుకున్నాడు. అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఇది ఉపమానమే కథే కాబట్టి. ఆయన చొక్కా ఈయన వేసుకొని ఈయన చొక్కా ఆయనకి ఇచ్చాడు.
నన్ను ఎవడు ఆపుతాడు? నేను మురికి చొక్కా వేసుకున్నా నన్నైతే ఎవరు ఆపరు, ఎందుకంటే నేను రాజుగారి కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది. నేను ఎలాగైనా లోపలికి వెళతాను, వస్తాను. నేనేంటో ఆయనకు తెలుసు, నా తండ్రికి తెలుసు. నీకే కండిషను, నాకు కాదు, నీకే వర్తిస్తుంది అది. కాబట్టి నీకు ఖచ్చితంగా ఉండాలి అని ఆ మురికి చొక్కాని ఈయన వేసుకొని ఈయన తెల్ల చొక్కాని ఆయనకి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి ఆయన అలా తిరుగుతుంటే ఎవరు ఇబ్బంది పడలే. ఆయన మురికి చొక్కా ఉన్నా నమస్కారం పెడుతున్నారు, రాజుగారి కొడుకు కాబట్టి. యేసు ప్రభు శిలువలో చేసింది అది. మన పాపమును ఆయన తీసుకొని, మన శాపాన్ని ఆయన భరించి, మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొంది, ఆయన మనకేమిచ్చాడంటే ఆయన నీతిని మనకి ఇచ్చాడు. సో నీతిని ఎలా సంపాదించుకుంటామంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సంపాదించుకుంటాము. యేసు ద్వారానే దైవికమైన నీతి మనకి లభిస్తుంది, వేరొక మార్గంలో అది మనకి రాదు. నీతి రావాలంటే మనం చేయాల్సింది ఏంటి? నీతిని సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఎలా వస్తుందో నేర్చుకున్నాం. నీతి అంటే ఏంటో నేర్చుకున్నాం. అది ఎవరి ద్వారా వస్తుందో మనం నేర్చుకున్నాం. ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, దానికి మనం ఏం చేయాలి నీతి కొరకు అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నమ్మిన వారికి అది దేవుని నీతిగా ఉంటుంది, వస్తుంది. నమ్మాలి. నేను అదే చెప్పాను, కాలములు సమయంలో మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నప్పుడు మనం ఎవరిని నమ్మాలి? దేవుణ్ణే నమ్మాలి. ఆయన్నే నమ్మి ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయనే చేయగలడు అనుకున్నప్పుడు మరి ఆయన కాకపోతే ఇంకెవరిని నమ్ముతాం? నమ్మడం వల్ల నీతి వస్తుంది అంతే. చాలామంది ఏమనుకున్నారంటే ఏదో చేస్తే నీతి వస్తుంది, ఏదో క్రియలు చేస్తే నీతి వస్తుంది, ఏదో కష్టపడితే నీతి వస్తుంది, ఏదో భక్తి చేస్తే నీతి వస్తుంది, ఏదో మనం మెప్పిస్తే, దేవుణ్ణి ఒప్పిస్తే, దేవుని మెప్పిస్తే, భలా అనిపిస్తే, అమ్మో అనిపిస్తే, పెద్ద తపస్సు చేస్తే నీతి వస్తుంది అనుకుంటాం. ఎంత సులువు చేశాడో చూడండి. ఆయన్ని నమ్మడం ద్వారా, విశ్వాసం మూలముగా ఆయన నమ్మడం ద్వారా నీతి వస్తుంది. దీనికి ఆధారం చక్కగా ఉదాహరణ అబ్రహామే. అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం మూలముగా నమ్మాడు. అది ఈ మాట కూడా మీరు జోడించుకోవాలి. విశ్వాసం మూలముగా నమ్మాడు, నమ్మినందుకు దేవుడు ఏం చేశాడంటే నీతిగా చేశాడు. నమ్మితే చాలంట. అందుకే నమ్మకం ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. విశ్వాసం అన్న మాట ఎందుకు అక్కడ జోడించాడంటే, నువ్వు నమ్మేది నీకు ఇప్పుడు కనపడకపోయినా నువ్వు నమ్మాలి. అది విశ్వాసం అంటే. నువ్వు ఏది నమ్ముతున్నావు అది ఇప్పుడు నీకు కనబడకపోయినా అది నమ్మాలి, నీకు వినబడకపోతున్నది నువ్వు నమ్మాలి. అబ్రహాము మరి ఎలా నమ్మాడు? ఏ విషయంలో నమ్మాడు అంటే, ఆదికాండం 15వ అధ్యాయంలోనే మరి అక్కడే ఆ అధ్యాయం మనం చదువుతా ఉంటే, దేవుడు అబ్రహాముని 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మాను. అక్కడ మనం చూస్తూ ఉంటే అధ్యాయంలో ఎలాగ నమ్మాడు అంటే, ఒకరోజు దేవుడు అంటాడు, ఇదిగో నీకు నేను బిడ్డలను ఇస్తాను అంటాడు. ఆయన జీవితంలో ఆయన కావాల్సింది అదే, ఆయన ఎదురు చూసింది అదే, ఆయన ఆశపడింది అదే. ఆ ఆశ కూడా నెరవేరదని వదిలేసుకుంది కూడా అదే. వదిలేసుకున్న ఆశను దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే
దాన్ని మళ్ళీ చిగురు పుట్టిస్తున్నాడు. వదిలేసుకున్న ఆశకి మరలా అవకాశం కల్పిస్తున్నాడు. చిగురు పుట్టించి అంటున్నాడు, ఇదిగో నేను నీకు సంతానిస్తాను. సంతానిస్తావా? సరే, ఎలా ఇస్తాడో చెప్పాడు. మళ్ళీ విచిత్రంగా బయట తీసుకెళ్ళి ఆకాశం వైపు చూపించి, ఇదిగో ఆకాశంలో చూడు, ఆ నక్షత్రాలు లాగా నీకు సంతానం కలుగుతున్నాడు. అసలు ఒకటే లేదురా బాబు అంటే మనం ఏమనుకుంటాం? అసలు ఒకటే లేదనుకుంటే నువ్వు ఏం చూపిస్తున్నావు? చుక్కలు చూపిస్తున్నావు మాకు. ఆకాశంలో చుక్క, అంత సంతానమా? మనం ఆలోచిస్తాం. అబ్రహాం ఆలోచించకుండా నమ్మాడు. ఇది దేవుడు చేయగలడని నమ్మాడు. ఇది ఆయనకి సాధ్యమని నమ్మాడు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి చుక్కలు చూపించినా సరే నమ్మాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాట మనం చూస్తాం. చాలామందికి ఏమర్థం అవుతుందంటే, అబ్రహాం కూడా అంటే మరి ఆయన కూడా ఏం చేయకుండా అలా వచ్చేసింది అంటారా? మరి అదే విశ్వాసం అంటే. అలా నమ్మాడు కాబట్టి ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న మనందరికీ ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. చప్పట్లు కొట్టండి. విశ్వసించిన వారందరికీ ఆత్మీయ తండ్రి అయ్యాడు ఆయన. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చాలామందికి ఇది అర్థం కాదు. అలా నమ్మితే అయిపోద్దా అండి అనుకుంటారు. అవును, చాలామంది ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, కొంతమంది ఆ రోజులు కూడా ఎలా ఆలోచించారంటే, అబ్రహాము కూడా దేవునితో ఒక నిబంధన కలిగి సున్నితి చేసుకున్నాడు, అప్పుడు దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు అనుకుంటారు. కాదు, సున్నితి చేయబడక ముందే, ఆ నిబంధన జరగక ముందే దేవుడు అబ్రహాము నమ్మెను కనుక దేవుడు అతని నీతిగా అప్పుడే చేశాడు. చూడండి, పౌలు గారు ఒక సందర్భంలో దీన్ని వివరణ ఇస్తూ ఉంటాడు అన్నమాట. రోమపత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తే, శరీర విషయమైన మూల పురుషుడగైన అబ్రహాంకేమి ఏమి దొరికినని అని అందుము. అబ్రహాము క్రియల మూలంగానే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అయితే అతనికి అతిశయ కారణం వచ్చేసేది. 3వ వచనం వరకు లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది తప్ప అతడితో క్రియల వలన అతడు కలిగింది కాదు. అలా కలిగితే ఆయన చాలా హెచ్చుగా ఉండేవాడు. నా వల్లే జరిగింది, నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా శ్రమపడి సంపాదించుకున్నాను అనేవాడు. కానీ అలా కలగలేదంట. దేవుని నమ్మడం వలన మాత్రమే కలిగింది. ఇది ఆయనకే కాదు. పౌలు అంటాడు, ఇలా చదివి మీరు అది అబ్రహాంకి కుదురుద్దులేండి అని అనుకోకండి. ఆ విధానం అబ్రహాముకి అనుకోమాకండి. ఆ పద్ధతి అబ్రహాముకే అనుకోకండి, మనకు కూడా అని చెప్పాడు. చూడండి, ఆ మాట మనం అక్కడే చూస్తే 4వ అధ్యాయం 24వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచుట వలన మనకు కూడా వర్తిస్తట. మృతులలో లేపిన వాని యందు విశ్వాసముంచుట ద్వారా అబ్రహాంకే కాదు, మనకు కూడా ఈ నీతి వర్తిస్తుంది. కాబట్టి నీతి అంటే ఏంటి? దేవుని ఉద్దేశం. నీతి అంటే ఏంటి? మనం ఏమనుకున్నాం? ఆయన ఆలోచన ప్రకారం జీవించడం. నీతి అంటే ఏంటి? ఆయన చిత్తం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారి యొక్క బోధలలో మనం చూస్తాం. నీతి నిమిత్తము 5వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి సువార్త, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడతారు. ఏది నీతో
నువ్వు దానికోసం ఆకలిగా ఉన్నావా? ధన్యుడు. దానికోసం నష్టపోతున్నావా? ధన్యుడు. దానికోసం ఆ పూట అన్నం పోగొట్టుకున్నావా? నువ్వు ధన్యుడు. ఇంకా 10వ వచనం కూడా చూస్తే, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే. నీతి కోసం నువ్వు మాట పడ్డావా? నీతి కోసం హింసింపబడ్డావా? నీతి కోసం అవమానింపబడ్డావా? ధన్యుడివే. దేవుని రాజ్యమే నీది. రాజ్యమే నీది. ధన్యుడు. అందుకే యేసుప్రభువు ఆయన బోధ ప్రారంభంలోనే ఈ మాటలు చెప్పాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మనం ఆ నీతిని, రాజ్యాన్ని విడిచిపెట్టి మనకేం కావాలో వాటి మీదే మనం దృష్టి పెట్టాం. మన ఆలోచన మీదే దృష్టి పెట్టాం. ఆ పూట కోసమే మనం చూసుకున్నాం ఏసావులాగా. కానీ ఆయన ఎంత పెద్దది మనకి ఇవ్వాలనుకుంటున్నాడో మనకు తెలియదు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడమంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన నీతిని కొలుస్తాడు. మనం విన్నాం. మనం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో, నీతి మట్టపు గుండుగాను పెట్టాను. చదవండి ఆ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నేను న్యాయాన్నేమో కొల నూలుగాను, అంటే తాడు కడతా, దారం కడతాంగా గోడకి, తాపి మేస్తలు దారం కడతారు. అటు నుంచి ఇటు దారం కట్టి తూకం వేసుకొని అటు ఇటు మధ్యలో దారం కట్టి దారానికి పేర్చుకుంటూ వెళ్ళిపోతారు లేవులు. న్యాయాన్ని నూలుగాను, నీతిని ఎలా కొలుస్తాడంటే మట్టంగాను కొలుస్తాడు. ఇప్పుడు నూలు కంటే ఇది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఈ గుండు లాంటిది మట్టం కొలుసుకోవాలి ఫస్ట్, ఆ మూల ఈ మూల. ఆయన మన నీతిని కొలుస్తాడు. మన భక్తి కంటే ముందు ఆయన ఏం కొలుస్తాడు? మన నీతిని కొలుస్తాడు. ఆయన మన నీతిని కొలిసినప్పుడు మనం తూగితే, సరితూగితే, కరెక్ట్గా వంకర లేకుండా సరితూగితే, నిజంగా మన మీద ఆయన ఎన్ని ఆశీర్వాదాలు పేర్చుకుంటా వెళ్తాడో తెలియదు. చప్పట్లు కొట్టండి. ఎన్ని ఫలాలు పేర్చుకుంటా వెళ్తాడో తెలియదు. ఆయన ఎలాంటి వాడంటే, ఒక్కసారి నీతిని కొలిసి ఇటు అటు మనం సెట్ అయితే ఒక దారం కట్టి పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే నీ నీతి కొలతకి సరిపోతే ఎన్ని పేర్చినా ఏమైపోతాయి? వంకరైపోతాయి. వంకర అయిపోతాయి. తర్వాత ఏమైపోతాయి? అది పడిపోయేది ఆయన ఎప్పుడెవడు నిలబెట్టేది వేస్తాడు. పడిపోయేవి ఆయన ఎప్పుడెవడు నిలిచేవి ఆయన ఇస్తాడు. అవి నిలవాలంటే నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడ్డావో లేదు ఆయన కొలవాలి. ఇది ఆయన నీతి. ఆయన నీతి అయి ఉన్నాడు. ఇది ఇవ్వడానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇది ఇవ్వడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. పాపం ఎరుగని ఆయనను మన కొరకు దేవుడు ఆయనను పాపముగా చేశాను. ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చావయ్యా అంటే మనం చాలా చెప్తాం క్రిస్మస్లో కానీ నాటికని. ఇది మనం ఎప్పుడు గుర్తు చేసుకోం. ఆయన ఎందుకు వచ్చాడంటే మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతి మనకి ఇవ్వడానికి వచ్చాడు. నీతి పొందిన మనం అందరం కూడా ఆ నీతిలో మనం నిలవాలి, నీతిలో బలపడాలి, నీతిలో ఎదగాలి. ఆయన మనలను ఆ విధముగా బలపరచడానికి ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరొక చోట ఒక మాట ఉంటుంది. నీతి వలన మనం ఎలాగా ఇదవుతామంటే విశ్వాసములో అంతకంతకు నీతి మూలంగా ఎదుగుతామంట.
అంటే ఒక వ్యక్తి విశ్వాసంలో పెరగడానికి కారణం ఏంటంటే నీతే ఆధారం. ఆ వ్యక్తి ఎదుగుదలకి నీతే ఆధారం. ఆ వ్యక్తి గొప్పవాడవడానికి నీతే ఆధారం. విశ్వాసంలో వృద్ధి పొందడానికి నీతే ఆధారం. కాబట్టి నీతి అన్న మాటను చిన్నగా మనం చూడడానికి కాదు, చాలా గొప్ప విషయం దాంట్లో ఉందన్న సంగతి మనం గుర్తించాలి. అలాంటి నీతిని దేవుడు మనకిచ్చాడు. మనం నమ్మడంతో మనం అందరికీ నీతి ఇచ్చాడు. ఆ నీతిలో మనం స్థిరపడుదుముగాక, బలపడుదుముగాక, ఎదుగుదుముగాక, ఆయన కొలిచినప్పుడు సరిగ్గా ఉందుముగాక. దాన్ని ఆధారం చేసుకొని ఆయన అన్ని ఆశీర్వాదాలు మన మీద ఒకటి వెంబడి ఒకటి పోర్చునుగాక. కొద్దిగలో నమ్మకంగా ఉందుముగాక, అనేక విషయాలు పొందుదుముగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి